హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఓ బాండీ పెట్టుకుని దాంట్లో మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యేటప్పుడు ఫ్రై అయినాయి అని తెలియడానికి మనకి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. తర్వాత ఆవాలు కూడా తీసుకుని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఆవాలు ఏగినాయి అని ఎలా తెలుస్తాయంటే అవి వైట్ కలర్లోకి మారుతాయండి. అదే బాండీలో ఆయిల్ వేసుకుని ఉసిరికాయలను అయితే కడిగి పక్కన ఆరబెట్టుకుని తీసుకున్న వాటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు చూపిస్తున్నామా ఆ టైప్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరేగా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉసిరి వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. చర్మం మరియు కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జలుబు దగ్గు నుండి కూడా మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అందుకే రోజుకి ఒక ఉసిరికాయ అనేది ఈ పచ్చడి వల్ల తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. ఇప్పుడు లెమన్ అయితే తీసుకుని ఇలాగా రసం అనేది తీసుకుని ఒక గిన్నెలో అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవి వేయించుకున్నాం కదండి, అవి చల్లారితే పక్కన పెట్టుకోవాలి. లోపు లెమన్ని తీసుకుని రసం అనేది పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇలా రసం అనేది తీసి పెట్టుకున్న తర్వాత చల్లారిన దాంట్లో కారం, ఉప్పు అనేది కూడా వేసుకోవాలి. మేము కొలత పెట్టుకున్నాం, మీరు కూడా కొలత పెట్టుకోండి. ఇప్పుడు కారం వేసే చెంబుతో మేము 4 చెంబులు ఉసిరికాయలు తీసుకున్నాం. అలాగే కారం 1 చెంబు, ఉప్పు అర చెంబు. ఉప్పు మేము అందులో చూపించినంత కూడా వేసేయలేదండి, కొంచెం తగ్గించాం. తర్వాత మెంతులు, ఆవాలు వేపుకున్నాం కదండి, ఆ పౌడర్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇందులో వేసి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడికి గ్రౌండ్నట్ ఆయిల్ ఆడాలండి. ఈ గ్రౌండ్నట్ ఆయిల్ ఆడడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. కింద నుండి పైకి, పై నుండి కిందకి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఉప్పు అనేది ఒక దగ్గర ఉండిపోద్ది. అలాగే మన ఆవాలను మెంతులు పొడి చేసాం కదండి, అది కూడా మొత్తం అంతా కలవదు. మనం ఒక దగ్గర గరిట పెట్టి తిప్పుతూ ఉంటే, చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉందండి, సూపర్ టేస్ట్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం నిమ్మకాయ రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ నిమ్మరసం కూడా ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని పులుపు చూసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే పులుపు ఎక్కువైపోద్ది. ఇప్పుడు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత దాన్ని ఒకసారి టేస్ట్ చూసి అన్నీ సరిపోయినాయో లేవో ఇప్పుడే చూసుకోవాలండి. ఉసిరికాయ పచ్చడి రెడీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.